నమస్తే వెల్కమ్ టు 9+ బాక్స్ ఆఫీస్. సినీ ప్రపంచంలోని లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్, సెలబ్రిటీ న్యూస్, మూవీ ఓపెనింగ్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్, బ్లాక్ బస్టర్ హిట్స్, బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్, ఇటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విశేషాలతో మిమ్మల్ని అలరించడానికి సిద్ధంగా ఉంది 9+ బాక్స్ ఆఫీస్. మరింత ఆలస్యం, లెట్స్ బిగిన్ ది షో 9+ బాక్స్ ఆఫీస్. 9+ బాక్స్ ఆఫీస్ లో ముందుగా ఇవాల్టి హెడ్లైన్స్. టెన్షన్ పడ్డ తారక్ వైఫ్, ఆన్ ఫీల్డ్ రిపోర్టింగ్ టు ఆన్ స్క్రీన్ హీరో జెమినీ సురేష్ ఆత్మకథ. అన్నయ్యకు తమ్ముడు క్లాప్, ఘనంగా ఆరంభమైన మెగా 158. మాస్ యాక్షన్ థ్రిల్లర్ గా సుడిగాలి సుధీర్ జోకర్. టాలీవుడ్ రేస్ నుండి తప్పుకున్న టాప్ హీరోయిన్స్ కమ్బ్యాక్ ఎప్పుడు? మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా విడుదలైన డ్రాగన్ గ్లింప్స్ సోషల్ మీడియాలో రికార్డులు క్రియేట్ చేస్తోంది. అయితే ఈ మూవీ కోసం తారక్ ఎంత కష్టపడ్డారో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ బయటపెట్టారు. కేవలం 4 నెలల్లోనే ఎన్టీఆర్ 15 కిలోల బరువు తగ్గారని, దానివల్ల తారక్ భార్య టెన్షన్ పడ్డారని, తాను కూడా తారక్ డెడికేషన్ చూసి షాక్ అయ్యానని ప్రశాంత్ నీల్ అన్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డ్రాగన్ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా విడుదలైన గ్లిమ్స్ లో తారక్ రగ్గడ్ లుక్, పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే ఈ లుక్ వెనక తారక్ చేసిన కష్టాన్ని తాజాగా ప్రశాంత్ నీల్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. డ్రాగన్ లో ఎన్టీఆర్ పోషిస్తున్న లూగర్ పాత్ర తన కెరీర్లోనే అత్యంత డార్క్, పవర్ఫుల్ క్యారెక్టర్ అని ప్రశాంత్ నీల్ అన్నారు. ఈ పాత్ర కోసం తారక్ కేవలం 4 నెలల్లోనే 15 కేజీల వరకు బరువు తగ్గారని చెప్పారు. అంత వేగంగా వెయిట్ లాస్ అవ్వడంతో తారక్ చాలా బలహీనంగా కనిపించారని, వెంటనే వెయిట్ తగ్గడం ఆపేయమని తాను చెప్పినా జూనియర్ ఎన్టీఆర్ వినలేదని ప్రశాంత్ నీల్ చెప్పారు. తారక్ డెడికేషన్ గురించి ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ తన విజన్ కోసం ఏమైనా చేస్తానని ఎన్టీఆర్ అన్నారని ప్రశాంత్ నీల్ చెప్పారు. అంతేకాదు, తారక్ ఇలా బరువు తగ్గుతుండడంతో ఆయన భార్యతో పాటు తన టీం సభ్యులు కూడా ఆందోళన వ్యక్తం చేశారని, అయినా కూడా పాత్ర కోసం ఎన్టీఆర్ పూర్తిగా ట్రాన్స్ఫార్మ్ అయ్యారని నీల్ అన్నారు. ఇక ఈ సినిమా కథపై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ప్రశాంత్ నీల్. 5 ఏళ్ల క్రితమే ఎన్టీఆర్ కు స్టోరీ లైన్ చెప్పానని, కానీ ఈ పాత్ర ఒక స్టార్ హీరో చేయడం చాలా పెద్ద రిస్క్ అని తెలిసినా తారక్ వెంటనే ఓకే అన్నారని, లూగర్ పాత్ర ఎందుకంత స్పెషల్ అనేది సినిమా చూస్తే అర్థమవుతుందని ప్రశాంత్ నీల్ అన్నారు. మొత్తానికి డ్రాగన్ కోసం తారక్ చూపించిన డెడికేషన్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. టాలీవుడ్ లో సరికొత్త కథాంశంతో తెరకెక్కుతున్న సస్పెన్స్ ఎమోషనల్ థ్రిల్లర్ ఆత్మకథ. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో చిత్ర యూనిట్ ఎంతో గ్రాండ్ గా నిర్వహించింది. ఈ మూవీలో ప్రముఖ మీడియా పర్సన్, యాంకర్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ జెమినీ సురేష్ హీరోగా నటించడం విశేషంగా మారింది. పలువురు సినీ ప్రముఖులు, మూవీ యూనిట్ సభ్యుల సమక్షంలో జరిగిన ఈ వేడుకలో విడుదలైన ట్రైలర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింత పెంచుతోంది. ముఖ్యంగా ఎమోషన్స్, సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో కట్ చేసిన విజువల్స్ సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాయి. ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఇంటెన్స్ సన్నివేశాలు ట్రైలర్ కు హైలైట్ గా నిలుస్తున్నాయి. మరి జెమినీ సురేష్ ఈ సినిమాతో హీరోగా ఎంతవరకు ప్రేక్షకుల్ని మెప్పిస్తారో వేచి చూడాలి. ఆత్మకథ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైలైట్ విశేషాలు మీకోసం. వచ్చినప్పుడు ఏం లేవు, 10 రూపీస్ హైదరాబాద్ అంగబెట్టా, షాప్ మీద కొనుక్కున్నా. మీరు నమ్మరు, ఒక కీరా దోసకాయలు కిలో కొనుక్కొని రోజుకొక దోసకాయ తిని బతికా. ఇది హైదరాబాద్లో. మళ్ళీ ఆకలిస్తేనే దోసకాయ తిన్నా. ఇది సినిమా అంటే నాకు గురువు లేడంటానికి ఏంటంటే సినిమానే నాకు గురువు. చిన్నప్పటి నుంచి ఈ సినిమా చూడలేదంటానికి లేదు. ప్రతిరోజు సినిమా చూశాను, ఆకలి ఆపుకొని కూడా సినిమా చూశాను. ఆ సినిమానే ఇవాళ నాకు అన్నం పెడతా ఉంది. ఆ కళామ తల్లి నాకు ఈరోజు అన్నం పెడతా ఉంది. అందుకే నేను ఈరోజు ఆగకుండా 1 by 1 సినిమా చేసుకుంటూ, నా ప్రొడ్యూసర్లను ఇబ్బంది పెట్టకుండా అనుకున్న బడ్జెట్లో సినిమా చేసుకుంటూ వెళ్తున్నా. ఈ బడ్జెట్లో చేయడానికి నాకు సపోర్ట్గా నాకు గురువులు లేకపోయినా నాకు ఇండస్ట్రీ పెద్ద ఒక ఆయన ఉన్నాడు వెనక. ఈరోజు ఈ వేదిక మీద చాలామంది పెద్దవాళ్ళు వచ్చారు. అతిరథ మహారథులు, ముఖే ముఖే సరస్వతి, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా
లబ్ధ ప్రతిష్ఠులు అందరూ కూడా. రసమే బాలకృష్ణ గారు ఇంతకుముందు వెళ్ళిపోతూ కూడా అందరి గురించి మాట్లాడారు, ఆవిడ హరికథ చెప్తారని. అలాగే నేను కూడా చెప్తాను. ప్రొడ్యూసర్స్ కష్టాలు మొన్న నాకు అర్థమయ్యాయి, ఎందుకంటే నేను కూడా ప్రొడ్యూసర్గా మారి ఒక సినిమా మొన్నే రవ్వమని రిలీజ్ చేసాం, ఆహాలో ఉంది. ఇంకో 2 సినిమాలు కూడా రిలీజ్ కొన్నాయి, ఎందుకంటే సినిమాలు ఎవరు ఇవ్వడం లేదు, పెద్ద పెద్ద క్యారెక్టర్స్ అన్నీ చిన్న చిన్నవి ఇస్తున్నారు కాబట్టి అవి చేయలేక మేమే ప్రొడ్యూసర్స్ అయ్యాం. కాబట్టి ప్రొడ్యూసర్ కష్టాలు తెలుసు, డైరెక్టర్స్ కష్టాలు ఇంకా బాగా తెలుసు. సో ఇలాంటి పరిస్థితిలో ఒకరికొకరు అథవా విద్య నీకు తెలిసింది నాకు చెప్పు, నాకు తెలిసింది నీకు చెప్తాను అన్నట్టుగా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ మనం మాట్లాడాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, వారాహి విజయాన్ని ఇచ్చేది ఏదైనా ఉంది అంటే అమ్మవారు. ఎవరిని పట్టుకుంటే విజయం వస్తుంది, ఏ అమ్మవారికి పూజిస్తే విజయం వస్తుందో అందరూ తెలుసుకోవాలంటే ఈ మధ్యకాలంలో బాగా ట్రెండ్ అయిన అమ్మవారు వారాహి. ఆవిడ పేరునే పెట్టుకున్నాక వాళ్ళకి విజయం రాక ఇంకేం వస్తుందండి. ఆ వారాహి గురించి మీ అందరికీ బాగా తెలుసు, పవన్ కళ్యాణ్ గారికి ఇంకా బాగా తెలుసు. నిజానికి ఎవరికైనా అందరికీ వాళ్ళకి ఆశలు ఉంటాయి, కోరికలు ఉంటాయి. అవి తీరే సమయం ఒక్కొక్కసారి లేట్ అవ్వచ్చు. 20 ఏళ్ళు పట్టింది, చిన్న విషయం కాదండి. ఒక సినిమాని, ఒక కథని భుజం మీద తీసుకుని ముందుకెళ్ళటం అంటే, ప్రధాన కథానాయకుడు హీరోగా ట్రావెల్ చేయడం అనేది చిన్న విషయం కాదు. ఇదే ప్రసాద్ ల్యాబ్స్ ఫస్ట్ 5 ఏళ్ళు గేటు దగ్గరున్నా, తర్వాత 5 ఏళ్ళు డబ్బింగ్ థియేటర్లోకి వెళ్ళా, ఆ తర్వాత 5 ఏళ్ళు లిఫ్ట్ ఎక్కా, చాలామంది ఆర్టిస్టులు ఇదే ప్లేస్లో కలిసా, ఆ తర్వాత 5 ఏళ్ళు మీ ముందు నన్ను హీరోగా నిలబెట్టింది ఇదే ప్రసాద్ ల్యాబ్స్. నేనేమంటానంటే, ఒక ప్రయాణం ఎప్పుడు కూడా చాలా ఒడిదుడుకులు ఉంటాయండి, భయాలు ఉంటాయి, వాటిని దాటుకుని రావాలి. అలాంటి ప్రయాణంలో నన్ను ఈరోజు మా అన్నయ్య శ్రీనివాస్ గారు నాకు చాలా భయం, ఎక్కడో చెప్పాను కూడా, హీరో అన్నారా బాబు మీకు దండం పెడతాను. ఆ మాట చాలా చాలా పెద్ద పదం అండి. అలా నన్ను ఓ రోజు వచ్చి కథ చెప్పగా నేను ఆయన అడిగిన క్వశ్చన్ ఒకటే, నా క్యారెక్టర్ ఏంటన్నా అని అడిగాను. నాకు అలవాటు, మీరే హీరో అన్నా అన్నారు, అది నా బలం, నా ధైర్యం. శ్రీనాన్ని ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇక కొల్లి రామకృష్ణ గారి దగ్గర పనిచేసే ఒక ఇంజనీర్ గారు సతీష్ గారు అని, ఆయన ఇప్పటికి 3 సార్లు కాల్ చేశారండి ఆత్మకథ గురించి. సతీష్ గారు గతంలో నాకు ఇప్పుడు డబ్బింగ్ చెప్పడానికి వెళ్ళినప్పుడు పరిచయం తప్ప, ఆయన 3 సార్లు చేసినప్పుడు కూడా, సార్ మినీ కమర్షియల్ సినిమాని మీరు తీసారు, గుర్తుపెట్టుకొని చాలా మంచి విజయం సాధిస్తున్నారు అన్నారు. ఒకటి. రెండోసారి పాటలు చాలా బాగున్నాయి సార్, అద్భుతంగా ఉందన్నారు, క్రెడిట్ గోస్ టు హిమ్. 3. నిన్న కాక మొన్న ఫోన్ చేశారు, సార్ మీ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందండి అని. చాలు కదా, ఒక ఎడిటరు పదే చూసిన వ్యక్తి నేను సినిమా చూడాలనుకుంటున్నాను, అంత బాగా చేశారు సార్, అంత బాగుంది కంటెంట్ అని చెప్పారు. మీకు ఒకే విషయం చెప్తానండి, మనం బయటికి వెళ్తే చాలా రుచులు ఉంటాయి, ఇటాలియన్, చైనీస్, నార్త్ ఇండియన్ ఫుడ్, రకరకాల రుచులు దొరుకుతాయి. కానీ మన ఇంట్లో వేడి అన్నంలో పప్పు ఆవకాయ వేసుకుని తిన్న రుచిని మీరు ఎవ్వరన్నా తీసుకురాగలరా? ఆ రుచి తెలుగు సినిమా రుచి అలాంటిది. బయట ఏమైనా తినండి, ఎంతైనా గడపండి, ఏమైనా చేయండి, కానీ పప్పు అన్నంలో ఆవకాయ వేసుకున్న, నెయ్యి వేసుకుని తింటే ఉండే రుచి తెలుగు సినిమా. అలాంటిది ఆత్మకథ, అలాంటి కథ. ముఖ్యంగా ఈరోజు నేను థ్యాంక్స్ చెప్పాల్సింది యాక్టర్స్గా టైటిల్ రోల్ క్రియేట్ చేసి చెప్పగానే ఆయన వెంటనే ఒప్పుకున్నందుకు సమ్మెట గాంధీ గారికి, బాబాయ్ చాలా చాలా థ్యాంక్స్ బాబాయ్, మీరు ఒప్పుకున్నారు ఈ క్యారెక్టర్ చేయాలని. ఎందుకంటే చాలా శ్రమతో కూడినటువంటి పాత్ర అండి అది. ఆ ట్రావెల్ ఆ సినిమాలో చాలా ఎక్కువ, అంటే 10 days పైనే పనిచేశారు బాబాయ్. అది చాలా చాలా థ్యాంక్ యూ, ఒప్పుకున్నారు, అందుకు నాకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. మా డైరెక్టర్ గారు చెరగని చిరునవ్వుతో ఒప్పించారు. సో ఇలా నేను ట్రావెల్ చేస్తూ ఉండగా నేనేమంటానంటే, నేను అక్కడి నుంచి వచ్చాను, అక్కడ ఎదురుగుండా ఉన్నాయి 2 కెమెరాలు, 3 కెమెరాలు, 4 కెమెరాలు, నేను అక్కడే ఉండేవాడిని. అక్కడి నుంచి మా వాళ్ళతో వచ్చి నేను ఫిలిం న్యూస్లు కవర్ చేసేవాడిని, మా వాళ్ళతో వచ్చి నేను స్క్రిప్ట్లు రాసుకునేవాడిని, ఈరోజు ఈ సినిమా వస్తుంది, రేపు ఆ సినిమా వస్తుందని తెలియజేసేవాడిని. చాలా చాలా ప్రయోగాలు చాలా చేసి చాలా అంటే ఎప్పుడు సినిమాతోనే ప్రయాణం చేశాను, అది నాకు గర్వంగా అనిపిస్తుంది. సినిమా మాత్రమే నన్ను నడిపించింది.
మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో దూసుకుపోతున్నారు. ఇటీవల సంక్రాంతి కానుకగా వచ్చిన మనశంకర వరప్రసాద్ గారు మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న చిరు ఇప్పుడు మరో భారీ ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. దర్శకుడు బాబీ కొల్లి తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే ఇండస్ట్రీలో భారీ అంచనాలున్నాయి. వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న ఈ కాంబో మూవీ కావడంతో మెగా ఫ్యాన్స్ లో హైప్ నెక్స్ట్ లెవెల్ కు చేరుకుంది. ఇక మెగాస్టార్ కెరీర్ లో 158వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు తాజాగా హైదరాబాద్ లో ఘనంగా పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అన్నయ్య చిరు షాట్ కు తమ్ముడు కళ్యాణ్ క్లాప్ ఇవ్వటం ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ను తెగ ఖుషి చేస్తోంది. भवति शतमिति शतन्ति दीर्घमायुर्मरुतजेनावर्धयन्ति शतमेनमेव शतात्मानं भवति शतमनन्तं भवति शतमैश्वर्यं भवति शतमिति शतन्ति दीर्घमायुः यशस्विनो यशसे ममर्पजेन्द्रावते मम जते मिहावः अयं मूर्धा परमेष्ठेतवर्जास्तमानानाम् श्लोकोऽस्तु सहस्रशेन च पुरुषः सहस्राक्ष सहस्रपात् तपोमिं विश्वतो वृत्वा हत्यतिष्ठद्दशाङ्गुलं पुरुष एवेदगो सर्वं यद्भूतं यच्च भव्यं तथामृतत्वश्चेशानः यदन्नेनातिरोहति एतावानश्च महिमा अतो यागुश्च पूरुषः पादोश्च विश्वभूतानि त्रिपादश्चामृतं दिवि त्रिपादोत्तबुधे पुरुषः पादो देहाभवात् पुनः ततो विश्वं जक्रामत साधनानशने अपि तस्मात् विराजधायत विराजो अधिपूरुषः स जातोऽत्यरिष्यत पश्चात् भूमिमतो पुरः यत्पुरुषेण हविषा देवायज्ञमतन्वत वसन्तो भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः त्वष्टुवागुंसस्तनूभिः यजेम देवहितैयदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्ताक्षो अरिष्टमीभिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः अर्चत प्रार्चत प्रियमेधासो अर्चत अत्यन्तपुत्रकामुतपुरुन्न दुष्वर्चत अर्चत प्रार्चत सुमङ्गलीर्यं वधूरिमागुं समेत पश्यत सौभाग्यमस्ते तत्त्वायाधास्तं विपरेत इमान् त्वमिन्द्रमीढ्वस्सु पुत्रागुं सुभगां कृणु दशास्यां पुत्रानाथेहि पतिमेकादशं कृधि आवरुणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवं इन्द्रश्चाग्निश्चराष्ट्रं धारयतां ध्रुवो ध्रुवं ध्रुवेण हविषा तस्मै देवाधिब्रवन् अयं च ब्रह्मणस्पतिः मुहूर्तमस्तु सुप्रतिष्ठितमस्तु तव सुमुहूर्त
కాలే సూర్యాదీనాన్ నవానాం గ్రహాణానుకూల్యతాఫలసిద్ధిరస్తు. భోలో విఘ్నరాజ్ భగవాన్ కి జై వెంకటేశ్వర భగవాన్ కి महालक्ष्मी माता की। या फलिनीर्या अफला पुष्पायाश्च पुष्पिणीः बृहस्पति प्रसूतास्तानो मुञ्चन्वगुंहसाः श्रिये जातश्रिय आनिरीजाजश्रियं वयो जनितृभ्यो दधाति माजन्भवन्ति सत्यासा मिथामितद्रौ ध्रुवन्ते राजा वरुणो ध्रुवन्ते वो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयतां ध्रुवम्. एतस्सु मुहूर्तकालेन पूजादीनां नवानां ग्रहाणामत्यन्त आनुकूल्यता फलसिद्धिरस्तु तदास्तु. चलनचित्रेषु सकलकार्य आटङ्कपीडितनिवारणफलसिद्धिरस्तु. चलनचित्रेषु अखण्डविजयपरम्पराभिवृद्धिरस्तु. शतमानं బుల్లితెర సెన్సేషన్ యంగ్ హీరో సుడిగాలి సుధీర్ నటిస్తున్న తాజా మాస్ యాక్షన్ థ్రిల్లర్ జోకర్. భారీ అంచనాల నడుమ ఈ సినిమాకు సంబంధించిన ఒక ప్రత్యేక ప్రమోషనల్ ఈవెంట్ను మూవీ యూనిట్ హైదరాబాద్లో గ్రాండ్గా నిర్వహించింది. పలువురు టాలీవుడ్ ప్రముఖులు, బుల్లితెర సెలబ్రిటీలతో పాటు భారీ సంఖ్యలో వచ్చిన అభిమానుల కోలాహలంతో ఈ వేడుక పూర్తిగా ఒక జాతరలా సాగింది. ఇక ఈ ఈవెంట్లో విడుదల చేసిన సరికొత్త విజువల్స్లో సుధీర్ రగ్గడ్ అండ్ ఇంటెన్స్ లుక్, అదిరిపోయే డాన్స్ స్టెప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. గాలోడు చిత్రంతో మాస్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సుధీర్ ఈ సినిమాతో వెండితెరపై తన కమర్షియల్ సక్సెస్ ట్రాక్ ను మరింత స్ట్రాంగ్ చేసుకోవాలని గట్టిగా కసితో ఉన్నారు. ప్రస్తుతం ఈ ఈవెంట్ తాలూకు ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విపరీతమైన వ్యూస్ తో ట్రెండ్ అవుతున్నాయి. Now first thing is like I'm very happy. ఎందుకనంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి నేను నా బర్త్డే ఓన్లీ నా ఫ్యామిలీతోనే సెలబ్రేట్ చేసుకుందాం, ఎక్కడికి వెళ్ళకూడదు అని చెప్పని ఫోన్స్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకొని ఇంట్లోనే పేరెంట్స్తోనే ఫ్యామిలీతోనే సెలబ్రేట్ చేసుకుంటున్నాను. టుడే ఐఎమ్ వెరీ మచ్ బ్లెస్డ్ దట్ ఐఎమ్ ఏబుల్ టు సెలబ్రేట్ దిస్ బర్త్డే విత్ మై ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. సో మీతో సెలబ్రేట్ చేసుకునే అవకాశం నాకు ఫస్ట్ టైం. నేను నా ఇన్ని బర్త్డేస్లో ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోవాలి ఫ్యాన్స్తోని. సో ఇలాగా సెలబ్రేట్ చేసుకోవడం అనేది చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈ సెలబ్రేషన్కి కారణమైనటువంటి ఈ జోకర్ బ్యాంగర్ ఏదైతే ఉందో ఇది నాకు ఇచ్చినందుకు ప్రొడ్యూసర్, డైరెక్టర్ అండ్ ద ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్రూ ఆఫ్ జోకర్కి థ్యాంక్ యూ సో మచ్. నేను ఎవ్రీ బర్త్డేకి అనుకున్నాను దిస్ బర్త్డే సో స్పెషల్ టు మీ, ఈ బర్త్డే చాలా స్పెషల్గా జరిగింది అని చెప్పానని. కానీ ఇన్ని ఇయర్స్లోని ఇప్పుడు ఈ బర్త్డే నాకు చాలా గట్టిగా అనిపిస్తుంది. దిస్ ఈజ్ మై స్పెషల్ బర్త్డే అని చెప్పాను. సో థ్యాంక్ యూ. ఎందుకంటే ఇవాళ వర్కింగ్ డే, అందరికీ ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి. ఆ పనులు ఆపుకొని కూడా ఇక్కడికి వచ్చిన ఐ నో అందుకే అంటున్నాను, మీ అందరికీ పనులు ఉన్నా సరే థ్యాంక్ యూ సో మచ్. సో మీ అందరి పనులు ఆపుకొని మరీ ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. జీవితాంతం రుణపడిపోయి ఉంటాను చెప్తాను నా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీకి. థ్యాంక్ యూ అమ్మో. సో నా టీం గురించి, నా క్రూ గురించి నేను ఫర్దర్ ఈవెంట్స్లో మాట్లాడతాను. కానీ ఇప్పుడు ఫస్ట్ సునీల్ నా దగ్గరికి వచ్చి, అంటే నన్ను ఈ కథకి సుధీర్ అన్న కరెక్ట్ అని నమ్మినందుకు చాలా థ్యాంక్స్ సునీల్, థ్యాంక్ యూ సో వెరీ మచ్. అండ్ దాని తర్వాత దాని ఎగ్జిక్యూషన్ ఎలా వస్తుంది, ఎందుకంటే కథ చాలా బాగా చెప్పాడు, మంచి కథ ఎలా తీస్తారు ఏంటి, ప్రొడ్యూసర్స్ ఎలా చేస్తారు ఏంటి అన్న టైంలోని వచ్చింది విజయ్ గారు వాళ్ళు. సో విజయ్ గారు సచ్ ఎ వండర్ఫుల్ ప్రొడ్యూసర్. ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడ మీరు చూస్తే విజువల్స్ కానీ లేకపోతే మ్యూజిక్ కానీ అన్నీ అర్థమవుతాయి అన్నమాట. ఫర్దర్గా ఇంకా ఆయన గురించి చాలా చెప్పాలి, తర్వాత చెప్తాను. ప్రస్తుతానికైతే ఏమంటే సినిమాకి ఏం కావాలి సునీల్, ఇది కావాలా అని చెప్పని సినిమాకి ఏం కావాలో అది ఇచ్చి తీసిన వ్యక్తి విజయ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.
మీరు లేకుండా ఇదంతా జరిగేది కాదు. అండ్ వీళ్ళందరి వర్క్ని ఒక ఎత్తు అయితే, ఈ వర్క్కి గట్టి కాంపిటీషన్, నేనేమన్నా తక్కువ, నేను గట్టిగా ఇస్తాను అని చెప్పి పనిచేసింది షరీఫ్. సచ్ ఎ వండర్ఫుల్ డిఓపి. అసలు నన్ను చూస్తుంటే నాకే విజువల్స్లోనే పర్లేదు బాగున్నానే, నేను చాలా బాగున్నాను అనిపిస్తుంది అనమాట. నేను చెప్పాను అదే, షరీఫ్ ఎంత బాగా చూపించారంటే మీరు అని చెప్పాను. లేదన్న మీరు కూడా బాగున్నారు, అందుకే అది బాగుంది అని చెప్పాను నేను అంటారనమాట. వండర్ఫుల్ డిఓపి. అండ్ తన వర్క్ గురించి కూడా నేను తర్వాత మాట్లాడతాను. ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ అని అంటే కనుక, ఇది ఇంత బాగా రావడానికే కారణమైనటువంటి వాళ్ళ మాట వీళ్ళు. అండ్ ఇవాళ ఈవెంట్కి రాలేదు, ఎందుకంటే ఇందాకటి దాకా గ్లిమ్స్ వాళ్ళు రిలీజ్ చేయాలని చెప్పని చెన్నైలోనే పనిచేస్తున్నా లియోన్ జేమ్సన్, మ్యూజిక్ డైరెక్టర్. ఫెంటాస్టిక్ అంటే ప్రొడ్యూసర్ పెట్టిన డబ్బులు, డిఓపి తీసిన విజువల్స్కి 100% న్యాయం చేసి అద్భుతమైన ఆర్ఆర్ ఇచ్చాడు అన్నమాట బ్యాంగర్కి. సో థ్యాంక్ యూ సో మచ్ లియాన్. అండ్ మై రెస్ట్ ఆఫ్ ద కాస్ట్ అండ్ క్రూ, ఎవరెవరైతే, ఇంకా నేను ఎవరన్నా పేర్లు మర్చిపోయింటే నన్ను క్షమించండి. సో ఇంకా ఎవరెవరైతే పనిచేశారో ఈ బ్యాంగర్ కోసం ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. ఇది మీరు నాట్ జస్ట్ ఫ్యాన్స్కి ఇచ్చే గిఫ్ట్ కాదు, నా బర్త్డేకి నాకు కూడా ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్ ఇది. బేసికల్లీ నేను మర్చిపోలేను, ఎందుకంటే బర్త్డేకి నేను జనరల్లీ ఏదైనా రిలీజ్ చేయాలి అయ్యి నేను అనుకోనమాట. నేను ఇంట్లో ఉందో అది ఫ్యామిలీ టైము. సో ఎందుకంటే నేను ఉండడానికి రీజనే మా మమ్మీ డాడీ, సో వాళ్ళతోనే స్పెండ్ చేయాలనే దీంట్లోనే ఉంటాను అనమాట. కానీ ఫర్ ద ఫస్ట్ టైం అది మార్చి ఫ్యాన్స్కి ఒక గిఫ్ట్ అన్నారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అని అంటే బ్యాంగర్ నేను కూడా మీతో పాటు ఫస్ట్ టైం చూశాను, ఇక్కడే చూశాను. నాకు కూడా పంపిలా, నాకేదో రఫ్ వర్షన్స్ ఇంతకు ముందు ఎప్పుడో ఇలా ఉండొచ్చు అనేది పంపించారు తప్ప ఫైనల్ వర్షన్ నేను చూడలేదు మాట. నేను కూడా మీతో పాటు ఫస్ట్ టైం ఇక్కడే చూస్తున్నాను అనమాట. సచ్ వండర్ఫుల్ అండ్ అమేజింగ్ ఇట్ ఈస్. నాకు కూడా ఇట్స్ ఎ వెరీ స్పెషల్ గిఫ్ట్ టు మీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్ మంజుష గారు, థ్యాంక్ యూ సో మచ్ #మనోజ్, థ్యాంక్ యూ సో మచ్ యువి మీడియా, థ్యాంక్ యూ సో మచ్. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ చెప్పుకుంటున్నా. వెండితెరపై స్టార్ హీరోయిన్ల పవర్ఫుల్ పర్ఫార్మెన్స్, గ్లామర్ మెరుపులు పడితేనే థియేటర్లలో ప్రేక్షకులకు అసలైన కిక్ వస్తుంది. కానీ ప్రస్తుత టాలీవుడ్లో మహానటి, బుట్టబొమ్మ, బేబమ్మ వంటి క్రేజీ స్టార్ హీరోయిన్ల సందడి లేక థియేటర్లలో ఏదో తెలియని వెలితి కనిపిస్తోంది. ఒకప్పుడు టాలీవుడ్ను శాసించిన కీర్తి సురేష్, పూజా హెగ్డే, కృతి శెట్టిలు ప్రస్తుతం తెలుగు తెరకు దూరం అవటమే కాకుండా ఇక్కడి స్టార్ రేస్లో వెనుకపడ్డారు. కథల ఎంపికలో పొరపాట్లు, వరుస ఫ్లాపులు, ఇతర భాషలపై ఫోకస్ పెట్టడం వంటి కారణాల వల్లే వీళ్ళు టాలీవుడ్లో వెనుకబడ్డారన్న విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. మహానటి కీర్తి సురేష్ కెరియర్ డల్ అయిందా? అవునని అనిపిస్తోంది. తెలుగులో కీర్తి సురేష్ కనిపించి దాదాపు 2 ఏళ్లవుతోంది. మహానటితో జాతీయ అవార్డు అందుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత సర్కార్ వారి పాట, భోళాశంకర్ వంటి కమర్షియల్ సినిమాల వైపు అడుగులు వేసింది. అయితే తాను ఆశించిన విజయాలు రాకపోవడంతో టాలీవుడ్లో ఆమె కెరియర్ కాస్త డల్ అయినట్లు అనిపించినా ఇతర భాషల్లో మాత్రం కీర్తి రేంజ్ తగ్గలేదు. ప్రస్తుతం బాలీవుడ్లో వరుణ్ ధావన్ సరసన ఓ మూవీతో పాటు తమిళంలో ఓ క్రేజీ ప్రాజెక్ట్తో బిజీగా ఉంది ఈ అమ్మడు. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో బుట్టబొమ్మగా నిలిచింది పూజా హెగ్డే. ఒకప్పుడు టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ అండ్ లక్కీ మస్కట్గా నిలిచిన ఈ బుట్టబొమ్మ తెలుగు తెరకు దూరమై 3 ఏళ్లు గడిచింది. ఆచార్య, రాధేశ్యామ్, కిసీకా భాయ్, కిసీకి జాన్ వంటి వరుస పాన్ ఇండియా ఫ్లాప్లు ఆమె కెరీర్ను తీవ్రంగా దెబ్బతీశాయి. దీంతో టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ హుస్సేన్ ఆమెకు దూరం జరిగారు. ప్రస్తుతం పూజా చేతిలో చెప్పుకోదగిన స్ట్రైట్ తెలుగు సినిమాలు లేవు. ఇక అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ సినిమా గురించి వస్తున్న రూమర్స్ విషయానికొస్తే ఆ ప్రాజెక్ట్ చర్చల దశలోనే ఉంది. కానీ పూజా హెగ్డే అందులో అధికారికంగా ఓకే అయినట్లు ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు. ప్రస్తుతం పూజా హెగ్డే తన ఫోకస్ అంతా బాలీవుడ్, కోలీవుడ్ పైనే పెట్టింది. ఉప్పెన సినిమాతో టాలీవుడ్లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిన హీరోయిన్ కృతి శెట్టి. ఈ బ్యూటీ తెలుగులో కనిపించక 2 ఏళ్లు దాటుతోంది. కృతి శెట్టి తెలుగులో హీరోయిన్గా నటించిన చివరి సినిమా లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఈ సినిమా బ్లాక్ బస్టర్ వద్ద ఘోర పరాజయం పాలవడంతో ఆమెకు ఆఫర్లు పూర్తిగా తగ్గాయి. కథల ఎంపికలో తొందరపాటు, బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ల వల్లే కృతి టాలీవుడ్ రేస్లో వెనుకబడింది. ప్రస్తుతం తెలుగులో ఆమె చేతిలో క్రేజీ ప్రాజెక్ట్స్ ఏవీ లేవు. అయితే ప్రస్తుతం కృతి శెట్టి మలయాళ, తమిళ పరిశ్రమల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటూ అక్కడ బిజీగా మారుతోంది. కీర్తి సురేష్,
పూజా హెగ్డే, కృతి శెట్టి, మళ్ళీ ఈ ముగ్గురు స్టార్ హీరోయిన్స్ మళ్ళీ పుంజుకుంటారా? ఏది ఏమైనా సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ఉన్నంత వరకే గ్లామర్ క్వీన్స్కు రెడ్ కార్పెట్ స్వాగతం లభిస్తుంది. కీర్తి, పూజ, కృతి ఈ ముగ్గురు టాలీవుడ్లో వెనుకబడటానికి ప్రధాన కారణం వరుస పరాజయాలు. అలాగే శ్రీలీల, భాగ్యశ్రీ బోర్సే, తృప్తి దిమ్రి వంటి నయా బ్యూటీల ఎంట్రీ. టాలీవుడ్ మేకర్స్ కొత్త ఫేసెస్ వైపు మొగ్గు చూపడం వల్లే వీరికి ఇక్కడ స్పేస్ తగ్గింది. అయితే వీరిలో ఉన్న టాలెంట్, క్రేజ్ దృష్ట్యా ఒక్క సరైన సాలిడ్ హిట్ లేదా క్రేజీ కంబ్యాక్ ప్రాజెక్ట్ పడితే మళ్ళీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద ఈ భామలు తమ పాత వైభవాన్ని అందుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. ఇది ఇవాల్టి 9+ బాక్స్ ఆఫీస్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫిలిం అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ 9+ బాక్స్ ఆఫీస్.